ఎందుకని సామ్‌సంగ్ అన్ని మంచి ఫీచర్స్‌ని ఇచ్చినా గానీ, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువున్నా గానీ, అలాగే కొన్ని చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నా గానీ, ఈ యొక్క మొబైల్ ఇండస్ట్రీలో ఐఫోన్ ఎందుకు అంత తోపుగా ఉంటుంది? ఎక్కువ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ గూడా ఐఫోన్‌నే ఎందుకు చూజ్ చేస్తున్నారు? అలాగే మీరు టెక్ న్యూస్‌లో గూడా చూస్తే ఆహ్, ఎస్పెషల్లీ ఎనీ టెక్ న్యూస్, ఎనీ టెక్ ఛానెల్స్ వాళ్ళు గూడా ఆండ్రాయిడ్‌లో ఉన్న ఫీచర్స్ మంచిగా ఉంటాయి. ఈ ఫీచర్స్ మంచిగా ఉంటుంది కాబట్టి, ఈ మొబైల్ ఇట్లా కొనుక్కోండి. ఈ ఫీచర్ మంచిగుంటది కాబట్టి, ఈ మొబైల్ తీసుకోండి అని చెప్తారు. లాస్ట్‌కి వాళ్ళు కూడా యూజ్ చేసేది ఐఫోన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? సో, ఇయన్నీ క్వెషన్స్ బ్రేక్ జేయడానికి ఈ వీడియో అయితే మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఎవరైతే సామ్‌సంగ్ కొనుక్కోవాలా? లేదా ఐఫోన్ కొనుక్కోవాలా? అనే కన్‌ఫ్యూజన్ ఉంటదిగా వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటది. ఎందుకంటే సామ్‌సంగ్ కన్నా ఐఫోన్ ఇస్ ద బెస్ట్ అని నేనైతే చెప్పగలను. ఎందుకో నేను కంప్లీట్‌గా ఈ వీడియోలో చెప్తా. ఎవరైనా గానివ్వండి, ఏ టెక్ ఛానెల్స్ వాళ్ళని అడిగితే అక్కడ ఎన్నైనా పైసలు పెడతా. నాకు బెస్ట్ మొబైల్ చెప్పండి అంటే వాళ్ళు ఖచ్చితంగా సామ్‌సంగ్ బదులు ఐఫోనే చెప్తారు. సో, హాయ్ గైస్, మై నేమ్ ఈస్ కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. సో, ఇక వీడియోలోకెళ్ళిపోదాం. సో, మనకి ఫోన్‌లో కావాల్సింది నేను అన్నీ ఏఐ ఫీచర్స్ అని ఏం చెప్పట్లే. అసలు ఫోన్‌లో మనం డైలీ యూజ్ చేసుకునే ఫోన్‌లో మన డైలీ యూసేజ్‌కి మనకి ఏమేమి కావాలో మనమైతే ఫస్ట్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్‌లీ మనకి ఫోన్‌లో ఖచ్చితంగా కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెర్ఫార్మెన్స్. సో, పెర్ఫార్మెన్స్ ఎంత బాగుంటే మనకి అంత మొబైల్ అనేది మనకి రన్ అవుతది. సో, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ అనేది ఎప్పుడు ప్లస్‌లోనే ఉంటది సామ్‌సంగ్ కన్నా. ఇది ఎందుకంటున్నానంటే చాలామంది గేమర్స్‌కైతే ఇదైతే తెలుసు. ఎందుకు ఐఫోన్ ఈస్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని ఎందుకు అంటున్నానో వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మనకందరికీ అర్థమయ్యేటట్టుగా ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది. సో, కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మొత్తం వరకు చివరి వరకైతే చూడండి ఈ వీడియో. సో, ఇక బ్యాక్ టు ద వీడియోకెళ్ళిపోతే సామ్‌సంగ్‌లో ఉన్న పెర్ఫార్మెన్స్ వచ్చేసి ఆండ్రాయిడ్‌లో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయిన స్నాప్‌డ్రాగన్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. సో, అంత మంచి ప్రాసెసర్ కదా! మరి ఎందుకు ఐఫోన్ కన్నా తక్కువుంటుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సామ్‌సంగ్ యూజ్ చేసే ప్రాసెసర్ అనేది థర్డ్ పార్టీ ప్రాసెసర్. అంటే సామ్‌సంగ్ వాళ్ళు ఈ ప్రాసెసర్‌ని మేక్ జేయరు. వీళ్ళు ఎలాంటి టెక్నికల్ టెస్ట్‌లయితే వీళ్ళు చేయరు. సో, వీళ్ళేందంటే ఒక కంపెనీని హైర్ చేసుకొని, వాళ్ళ దగ్గర నుంచి ప్రాసెసర్‌ననేది కొనుక్కుంటుర్రు. వీళ్ళకి తగిన ప్రాసెసర్‌ని వాళ్ళు మేక్ జేసుకోరు. ఆ కంపెనీ ద్వారా నుండి. జస్ట్ ఆ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ అయిన తయారు చేసిన ప్రాసెసర్‌ని వీళ్ళు ద బెస్ట్ ప్రాసెసర్‌ని వీళ్ళు కొనుక్కొని ఈ మొబైల్‌లో ఇన్సర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్లయితే మీరొక పీసీ బిల్డ్ చేయాలనుకుంటున్నారనుకోండి. లైక్ ఎడిటర్స్ గానివ్వండి, లేకపోతే గేమర్స్ గానివ్వండి. మీరొక పీసీని బిల్డ్ చేస్తారు. సో, బిల్డ్‌కి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేసి మదర్ బోర్డ్, ప్రాసెసర్, లైక్ గ్రాఫిక్ కార్డ్ ఎక్సెట్రా లైక్ స్టోరేజ్ కావాల్సిన ఎస్ఎస్‌డి లేకపోతే ర్యామ్ ఇవన్నీ మనం సెపరేట్‌గా కొనుక్కుంటాం. సో, ఎందుకు ఈ మాట అంటానంటే, ఇప్పుడు మనం అన్ని కాంపోనెంట్స్ ఫిక్స్ చేసాం. మనకొక ప్రాసెసర్ కావాలి. సో, ఈ ప్రాసెసర్ మనం ఏమన్నా బ్యాక్ ఎండ్‌లో మనం ఏమైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. టెక్నికల్ ఇష్యూ మనమే తయారు చేసుకోంగా. సో, మనకొక కంపెనీ ద్వారా నుండి మనకొస్తది. సో, మనం ఎలా ఎక్స్‌పీరియన్స్ అవుతాం? అంటే ఎవరైనా ఎక్స్‌పీరియన్సే మనకి చెప్పడం, లేకపోతే ఎవరైనా టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళు అరే! ఈ ప్రాసెసర్ బావుంటుందని చెప్తారు. జస్ట్ దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క ఆహ్, బెంచ్ మార్క్స్ బట్టి మనకి ఈ యొక్క ప్రాసెసర్ అనేది మనకి వీళ్ళు గైడ్ ఇవ్వడం జరుగుతుంది. అది సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఏం చేస్తాం, ప్రాసెసర్‌ని తీసుకొని డైరెక్ట్‌గా దాన్ని ఫిక్స్ చేసేయడం. ఏదైతే మదర్ బోర్డ్‌లో ప్రాసెసర్ ప్లేస్ చేసే యూనిట్ దగ్గర మనం డైరెక్ట్‌గా ప్లేస్ చేస్తాం. ఓకే. సో, దీనివల్ల మనం ఏమైందంటే, ఆ ప్రాసెస్ గురించి టెక్నికల్‌గా అంటే మొత్తం 100%కి 100% డీటెయిల్‌గా మనకైతే తెలియదు. జస్ట్ దాని యొక్క పర్ఫార్మెన్స్ బావుంటదని చెప్పి మనం దాన్ని ఇన్సర్ట్ చేసుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సామ్‌సంగ్ గూడా సేమ్ అదే యూజ్ చేస్తది. అదే టెక్నాలజీ యూజ్ చేస్తది. ఏదైతే మంచి ప్రాసెసర్ ఉందో, ఆ ప్రాసెసర్‌ని తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుంటుంది. అది దాని తర్వాతకి దానికి తగినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఆ యొక్క మొబైల్ అనేది. సో, దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మీ యొక్క మొబైల్ పెర్ఫార్మన్స్ అనేది కొంత స్టేజ్‌కొచ్చేసరికి మనకైతే ఈ ప్రాసెసర్‌లు సరిగ్గా వర్క్ చేయవు. అంటే మరి మొత్తం కంప్లీట్ వర్క్ చేయడం గాదు. కొంచెం లాగ్స్ కావడం గానీ, లాగ్స్ కావడం స్టార్ట్ అవుతూ ఉంటది. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్. సో, సామ్‌సంగ్ వల్ల
పర్ఫార్మెన్స్ అనేది 2 ఇయర్స్ బాగుంటది. ఒక 2-3 ఇయర్స్ బాగుంటది. ఎప్పుడైతే మీకు లాగ్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిందో, మీరు ఈజీగా అర్థమైపోతది. అంటే ఒక్కసారి లాగ్ అవ్వడం స్టార్ట్ అయిందనుకో, మీకెక్కడ ఇది లాగ్ ఫ్రీ కావడం ఎక్కడ మీరు చూడరు. మీరు ఎక్స్‌పీరియన్స్ పొందుతారు ఫస్ట్ అయితే. మీరు వాడతా ఉంటే మీ యొక్క మొబైల్ యొక్క స్మూత్‌నెస్ తగ్గిపోతా ఉంటది. పెర్ఫార్మెన్స్ తగ్గిపోతా ఉంటది. అలాగే మీ యొక్క గేమ్‌ని ఆడుతా ఉంటే ఫ్రేమ్ డ్రాప్స్ ఎక్కువ పడిపోతా ఉంటది. మీరైతే ఫస్ట్‌లో ఎప్పుడైతే బెంచ్ మార్క్స్ చూస్తారో, గేమ్ ఆడేటప్పుడు బెంచ్ మార్క్స్ చూస్తారు. మీకు తెలుసు బెంచ్ మార్క్స్ అంటే నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లే. ఆ బెంచ్ మార్క్స్ అనేది మీరు కొన్ని సర్టెన్ స్టేజ్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాతకి సేమ్ బెంచ్ మార్క్స్ అనేది మీ ప్రాసెసర్ దగ్గర నుంచి మీరే ఎలాంటి నోటిఫికేషన్ అయితే మీరు చూడలేరు. దానికన్నా తగ్గడం అయితది తప్ప పెరగడం అయితే కాదు. సో, అలా వర్క్ అవ్వడం వల్ల ఏమైతదంటే డైలీ వేస్ తర్వాతకంటే 2-3 ఇయర్స్ తర్వాతకి మీ యొక్క ప్రాసెసర్ అనేది స్లోగా అయిపోతది. సో, దానివల్ల మొబైల్స్‌లో చాలా ఫ్రేమ్ డ్రాప్స్ రావడం, తగ్గిపోవడం, లాగ్ కావడం, స్మూత్‌నెస్‌ని కోల్పోవడం మొబైల్‌లో ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ గురించి మాట్లాడుకుంటే, ఈ యొక్క ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసర్ అనేది వాళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారు. అంటే వీళ్ళు రాబోయే ఐఫోన్ ఇలా ఉండాలనుకోని ఏదైతే ఫీచర్స్ ఇలా ఉండాలనుకుంటారో, ఆ ఫీచర్స్ అని తగ్గేటట్టుగా ఈ ప్రాసెసర్‌ని వీళ్ళు తయారు చేసుకుంటారు. సో, దీనివల్ల ఏమైతదంటే హార్డ్‌వేర్ ప్లస్ సాఫ్ట్‌వేర్ 2 కలిపి వీళ్ళు మంచిగా డిజైన్ చేసుకోగలరు. వాళ్ళు ఒక ఓన్ ప్రాసెస్ వల్ల. మీరు అందుకే చాలా గేమర్స్‌ని కూడా చూసుంటారు. నేను కూడా గేమర్‌నే కాబట్టి చెప్తున్నా ఐఫోన్ ఎందుకని పెర్ఫార్మెన్స్‌లో బాగుంటదంటే, మీరు చాలామంది యూట్యూబర్‌లను తీసుకోండి లైక్ జొనాథన్ గేమింగ్, స్కౌట్, స్నాక్స్ గేమింగ్ అలాగే ఇంకా మావా లేకపోతే గోబ్లిన్ చాలా మంది ఉంటారు. వీళ్ళు 100కి 100% వీళ్ళు ప్రిఫర్ చేసేది ఐఫోన్. మీరు ఎక్కడ స్ట్రీమర్స్‌లో ఎవ్వరు చూసినా గాని ఐఫోన్ లేదా ఐప్యాడ్ వాడతారు. సో, ఎందుకంటే మీరు ఈ ప్రాసెసర్ అనేది మీకు సర్టెన్ 6 ఇయర్స్ వరకు మంచి ఎక్స్‌పీరియన్స్, స్మూత్‌నెస్‌నైతే మీరు ఒక ఐఫోన్ నుంచి చూడగలరు. సామ్‌సంగ్ ఏందంటే బావుంటది. ఒక 2 ఇయర్స్ బావుంటది. తర్వాతకి స్లో అయిపోతా ఉంటది. ఎప్పుడైతే స్లో అయితా ఉంటదో మొబైల్ పెర్ఫార్మెన్స్ అనేది చాలా తగ్గిపోతది. సో, దీనివల్ల ఇష్యూస్ ఉన్నాయి పెర్ఫార్మెన్స్‌లో. ఐఫోన్‌లోనేమో మీకు ఒక 5-6 ఇయర్స్ దాకా మీ మొబైల్ అనేది ఈజీగా రన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మంచి ఒకవేళ మీ ఫోన్ కండిషన్ బావుందనుకోండి, మీ యొక్క ప్రాసెసర్ అనేది కూడా మంచిగా మీకు ఇస్తది. ఫోన్ కూడా స్మూత్‌నెస్‌గా హ్యాండిల్ చేయగలం. ఎందుకంటే దీని యొక్క సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేరు ఆహ్, అలాగే ప్రాసెసర్ అనేది తగ్గేటట్టుగా వీళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఏదైతే ఈ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళు ఉంటారో కంపెనీ వాళ్ళు అలా చేస్తా ఉంటారు కాబట్టి, సో, మీకు ఫోన్ అనేది నీట్‌గా కనపడుతుంది. ఒక 5 ఇయర్స్ తర్వాత, 6 ఇయర్స్ తర్వాత కూడా ఈజీగా మీరు మెయింటైన్ చేసుకోగలరు. ఇక అప్డేట్స్. చాలామంది సామ్‌సంగ్ గూడా ఇప్పుడు చాలా వరకు 6-8 ఇయర్స్ దాకా లేదా లైఫ్ టైమ్ అప్డేట్స్ ఇస్తుంది గానీ, మీకు ఎలాంటి చేంజెస్ మీరు ఈ యొక్క సామ్‌సంగ్ మొబైల్‌లో ఫస్ట్‌లో ఉన్నట్టు తర్వాతకి మీరు ఎక్స్‌పీరియన్స్ పొందలేరు. ఎందుకని అంటున్నానంటే, సామ్‌సంగ్ యొక్క అప్డేట్స్ ఎలా ఉంటాయంటే, అవతల గూగుల్ ప్లస్ అనదర్ థర్డ్ పార్టీ యొక్క సాఫ్ట్‌వేర్స్‌ను బేస్ చేసుకొని ఈ అప్డేట్స్ ఇస్తా ఉంటారు. అంటే థర్డ్ పార్టీ ఒక ఆహ్, ద్వారా థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా వీళ్ళు ఈ యొక్క సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ అనేది వీళ్ళు ఇస్తా ఉంటారు. ఈ యొక్క అప్డేట్స్ ఎలా ఉంటదంటే మీకు జస్ట్ యూఐ మారుతుంది. అలాగే లాగ్స్, కెమెరా క్వాలిటీ కొంచెం ఏమైనా గ్లిచెస్ ఉంటే మారుతది తప్ప మీకు ఎలాంటి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయితే మీకు రావు. అంటే యూఐ మారుతది. కొత్త థీమ్ లైక్ ఏందంటే యాప్స్ థీమ్ గావచ్చు, ఐకాన్స్ గావచ్చు, లేకపోతే ఇవి మారతాయి గానీ, సాఫ్ట్‌వేర్, ఆ హార్డ్‌వేర్ ఆ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌కి సంబంధించిన అప్డేట్స్ మాత్రం వీళ్ళు ఇవ్వరు. ఏదైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇదైతే రాదు. ఇక ఐఫోన్ గురించి మాట్లాడితే, ఐఫోన్ అనేది చాలా లాంగ్ టైమ్ అప్డేట్స్ ఇస్తారు. మీరు ఖచ్చితంగా ఒక 8 ఇయర్స్ దాకా మీరైతే అప్డేట్స్ అయితే చూడొచ్చు. వీళ్ళు ఇంతకుముందుకు ప్రతి మొబైల్‌కి వీళ్ళు అప్డేట్స్ తీసుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ఆహ్, ఈ మొబైల్ నుంచి ఈ మొబైల్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఒక థీమ్‌నయితే తీసుకొచ్చారు. సో, ఈ అప్డేట్స్ కూడా సాఫ్ట్‌వేర్ ప్లస్ హార్డ్‌వేర్ 2 మిక్స్ అయిపోయి ఉంటది. సో, మీరు సాఫ్ట్‌వేర్‌లో గూడా మనం మంచిగా ఇంకా అప్డేట్ అయితుంటే ఫోన్ గూడా మీకు క్లియర్‌గా మీకైతే అర్థమవుతుంది. అలాగే దీని యొక్క బ్యాటరీ గాని ఇలాంటివి మాట్లాడుకుంటే సామ్‌సంగ్ యొక్క బ్యాటరీ అనేది హెల్త్ మనం గెస్ చేయలేం. లైక్ మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది హెల్త్ అయన్నీ మనకి చూపెట్టదు. చూపిస్తుంది గానీ అది రియల్ కౌంట్ అయితే అస్సలుకు ఉండదు. ఏదైతే ఆండ్రాయిడ్ మొబైల్‌లో. ఎందుకంటున్నానంటే సో చాలామంది టెక్నీషియన్స్ గాని, టెక్ ఛానెల్స్ వాళ్ళనుండి వీళ్ళందరూ చెప్పేది ఒకటే. మీ యొక్క బ్యాటరీ అనేది ఫాస్ట్‌గా చార్జ్ చేయొద్దు. సామ్‌సంగ్ దగ్గరుండేది హెవీ
స్పీడ్ అప్ ఛార్జింగ్ ఉంటుంది. దానివల్ల మీకు బ్యాటరీ ఇష్యూస్ అనేది ఎక్కువ మీరైతే చూడొచ్చు. ఇక ఐఫోన్‌లో చూస్తే ఐఫోన్‌లో మాక్సిమం 67 ఐ థింక్ సో. నాకు కూడా అంత ఐడియా లేదు. 67 కన్నా ఎక్కువ పోలేదనుకుంటా ఇంతవరల. 67 వరకే వాట్స్ వరకే ఉంటుంది. దాని తర్వాతకి అది తీసుకోదు. సో దీనివల్ల ఏందంటే బ్యాటరీ స్లో ఎక్కడం వల్ల ఏందంటే బ్యాటరీ హెల్త్ అనేది మీకు ఆహ్, కొంచెం ఎక్కువుంటుంది. అలాగే బ్యాటరీ హెల్త్ రన్నింగ్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది. మీకు పర్సెంటేజ్ కూడా క్లియర్ కట్‌గా మీకు ఐఫోన్‌లో ఎప్పటినుంచో చూస్తారు. చూసే ఉండుంటారు. మనకి ఎంత హెల్త్ ఉంది 90% ఉందా? 80% ఉందా? అని హెల్త్ మాత్రం మనం ఈ యొక్క ఐఫోన్‌లో చెక్ చేసుకోవచ్చు. సో ఇది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఐఫోన్‌కి. సామ్‌సంగ్ కన్నా ఐఫోన్ ఇది ఒక ముందులో ఉంది. అలాగే సెక్యూరిటీ గురించి. సో, ఐఫోన్ దీంట్లో కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఐఫోన్ ఎందుకు సెక్యూరిటీలో ముందుందనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సామ్‌సంగ్‌లో కూడా సేమ్ ఉన్నాయిగా బ్రో. ఇంకా దాంట్లో ఇంకా ఫింగర్ ప్రింట్ లేదు. దీంట్లో ఫింగర్ ప్రింట్, ప్యాటర్న్ అలాగే ఫేస్ ఐడీ కూడా ఉందిగా. ఎందుకు మరి యాపిల్ తోపు? ఎందుకు సామ్‌సంగ్ తోపు కాదు? అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో, సామ్‌సంగ్ ఏందంటే దీని యొక్క బ్యాకప్ అనేది గూగుల్ ద్వారా ఉంటది. మనకిప్పుడు ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్‌తో బ్యాకప్ ఉంటుంది. గూగుల్ అకౌంట్ నుంచి మనకి లింకప్ అయి ఉంటుంది. అలాగే మీరు ఏంది బ్రో ఐక్యూ లాగా ఐక్యూ అకౌంటు, సామ్‌సంగ్ అకౌంట్ ఉన్నాయి గాని అని అంటారు. సామ్‌సంగ్ వాళ్ళెంత పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేషినా వాళ్ళ యొక్క బ్యాకప్ అనేది గూగుల్ ద్వారా నుంచే బ్యాకప్ అవుతుంది. ఏదైతే వీళ్ళు ఓన్ బ్యాకప్ అనేది మీ సామ్‌సంగ్ గాని ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఇంతవరకు తీసుకురాలేదు. సో, దీనివల్ల ఏమైందంటే థర్డ్ పార్టీ యొక్క సాఫ్ట్‌వేర్, థర్డ్ పార్టీ యొక్క యాప్స్‌లో యూజ్ చేయడం వల్ల మీ యొక్క ఫోన్ అనేది డ్యూరేషన్ తగ్గుతుంది. అలాగే మీకు లాగ్స్ కూడా ఇష్యూస్ మీరు ఫేస్ చేయవచ్చు. ఇక ఐఫోన్ గురించి మాట్లాడితే సెపరేట్‌గా వీళ్ళ యొక్క క్లౌడ్ ఉంది. అదే ఐక్లౌడ్. దీనివల్ల వీళ్ళు ఇండైరెక్ట్‌గా వాళ్ళ సర్వర్‌లో వాళ్ళ క్లౌడ్‌లోనే ఎక్కించుకుంటారు కాబట్టి మీరు ఈ ఫోన్‌లో ఎలాంటి ఇష్యూస్ చూడలేదు. సెక్యూరిటీ ప్యాచెస్ సెక్యూరిటీ ఇష్యూస్ మీరు ఎక్కడ నోటీస్ చేయలేరు. అలాగే మీరు చూసుకోవచ్చు యాప్ స్టోర్ గాని, ప్లే స్టోర్ గాని. ప్లే స్టోర్‌లో మనకి బల్క్‌గా దొరుకుతుంది. అలాగే ఆండ్రాయిడ్‌లో మనం క్రోమ్‌లో నుంచి లేదా ఎలాంటి వెబ్‌సైట్‌లో నుంచి థర్డ్ పార్టీ యాప్స్ అనేది మనం ఇన్‌స్టాల్ చేసుకోగలం. దీనివల్ల మీకేందంటే హ్యాక్ గావచ్చు, లేకపోతే సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు. ఇలాంటివి మీరు నోటిఫికేషన్ చేయొచ్చు. కానీ ఐఫోన్‌లో అలా ఉండదు. మీరు యాపిల్ స్టోర్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ కొన్ని యాప్స్‌కి వీళ్ళైతే ఎలిజిబుల్ ఇస్తారు. అంటే వీళ్ళు సర్టిఫైడ్ చేశారండి. యాప్ ఈజ్ ఒరిజినల్. ఈ యాప్ ఒరిజినల్. ఈ యాప్ మనం యూజ్ చేసుకోవచ్చు. సేఫ్. మేము టెస్ట్ చేసామన్నప్పుడే ఈ యొక్క యాప్ అనేది మనకి యాపిల్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. అప్పటిదాకా అది మనకి ఆండ్రాయిడ్‌లో ఉన్నా గానీ మనకి యాప్ స్టోర్‌లో అయితే ఉండదు. చాలా గేమ్స్ ఉన్నాయి. లైక్ నాకు గుర్తులేదు గానీ చాలా గేమ్స్ ప్లే స్టోర్‌లో ఉన్న గేమ్స్ చాలా వరకు మనకి యాపిల్ ప్లే స్టోర్‌లో అనేది అయితే మనం చూడలేము. అలాగే అలాగే మీరు చూసుకుంటే ఆహ్, దీనివల్ల ఏమైద్దంటే థర్డ్ పార్టీ యాప్ రాకపోవడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూస్ అనేది మనం ఫేస్ చేయలేం. సో, అలాగే మీరు చాలా వరకు ఇది వినే ఉంటారు ఈ డైలాగు. ఐఫోను టెర్రరిస్ట్‌కి ఇచ్చినా గాని ఈ యొక్క ఐఫోన్ అనేది మనం హ్యాక్ చేయలేం అనే ఒక మాట మీరు ఎక్కడో అక్కడ వినుంటారు. సో, నేనైతే చాలా విన్నా యాపిల్ యూజ్ చేసేవాళ్ళు. వీళ్ళు బల్లా గుద్ది చెప్తారు. మా యొక్క డేటా అనేది ఎక్కడ పోదని. అలాగే సామ్‌సంగ్ గాని, ఏ ఆండ్రాయిడ్ మొబైల్‌లో గాని చాలా మీరు హ్యాకింగ్ గానివ్వండి, ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ గాని అయితే మీరు చాలా వరకైతే వినుంటారు. సో, ఐఫోన్ అనేది సెపరేట్ అదంతా వేరే థీము. ఆండ్రాయిడ్‌ది వేరే థీము. కానీ రెండిట్లో కంపేర్ చేసుకుంటే దానికన్నా 100 టైమ్స్ కాదు 1000 టైమ్స్ ఐ ఐక్లౌడ్‌లో ఐఫోన్‌లో సెక్యూరిటీ. సెక్యూరిటీ కోసమే ఈ యొక్క ఐఫోన్‌ని తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే సామ్‌సంగ్ నుండి. సామ్‌సంగ్ దగ్గర కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి. లైక్ జూమింగ్ కూడా ఐఫోన్ కన్నా జూమ్ చేస్తే 100x కూడా మంచి క్వాలిటీగా మనం పిక్సెల్ తీయగలం. అలాగే ఆహ్, మీకు కలర్‌గా మంచి బ్రైట్‌నెస్‌తో మంచి ఫోటోగ్రఫీ తీసుకోవచ్చు. అలాగే స్టెబిలైజేషన్ దీంట్లో ఉంటుంది. లైక్ చాలా మంచి మంచి ఫీచర్స్ ఉంటాయి. ఓకే. దీని గురించి సెపరేట్‌గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఆహ్, అయినా గాని ఐఫోన్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఐఫోన్‌లోది వర్కింగ్ ఎలా ఉంటుందంటే నేచురల్. అంటే మీరు ఎలా ఉంటే మనిషి మీకు అలానే కనపడతాడు. లైక్ నేనిప్పుడు ఇట్లున్నా నల్లగా ఉన్నా నేను. సో, నేను ఎట్లున్నానో అట్లే ఫోటోగ్రఫీ తీస్తది తప్ప ఎలాంటి ఆహ్,
కలరింగ్ గానివ్వండి, ఇలాంటివి గానివ్వండి, నాకేమి మేకప్ ఏసి నాకివ్వదు. జస్ట్ ఒరిజినల్ పిక్ ఎలా ఉందో అలా ఇస్తుంది. కొంచెం లైట్‌గా కొంచెం మార్పు చేస్తది. కొంచెం లైట్‌గా అక్కడక్కడ ఏదైనా ప్యాచులుంటే అక్కడక్కడ ఇది రికవర్ చేస్తది తప్ప, మీరిలాంటి ఇష్యూస్ అయితే మీరు చూడలేరు. అదే సామ్‌సంగ్ చూస్తే, సామ్‌సంగ్ అనేది ఫోటోగ్రఫీ బావుంటది. కానీ ఏందంటే ఓవర్ సాచురేషన్ అనేది మనకిస్తుంది. దీనివల్ల కొన్ని ఒక 100 ఫోటోస్ తీస్తే 80కి కానీ 60 వరకైతే ఫోటోస్ బావుంటాయి. ఆర్ 60 నుంచి 70 ఫోటోస్ బావుంటాయి. మిగతా 30% ఫోటోస్ ఉంటాయా, అవి ఎలాగొస్తాయంటే మీరు ఫేస్ చూషినా గాని ఒరిజినల్‌ది గాకుండా మొత్తం వైట్ వైట్ పొరలాగా లైక్ మొత్తం ఎట్లో వైట్‌లాగా ఉండడం, ఓవర్ సాచురేషన్, ఓవర్ కలర్ ఇలాంటి ఇష్యూస్ అయితే మీరు సామ్‌సంగ్‌లోనే చూడొచ్చు. సామ్‌సంగ్ అనే గాదు, ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అయినా వీళ్ళు ఇలానే చేస్తారు. మీరు ఏ టెక్ ఛానెల్‌లో పోయినా గానండి, ఏ టెక్ ఛానెల్‌లో పోయినా గాని ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఆండ్రాయిడ్ మొబైల్‌లో మీ ఫేస్ అనేది కొంచెం బ్రైట్‌గా చూపిస్తది. కొంచెం వైట్‌గా కొంచెం అలా చూపిస్తదనే చెప్తారు గానీ, క్లారిటీగా ఎట్లుందో అట్లా తీస్తుందనైతే చెప్పరు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా బావ 2 ఫోన్‌లు వాడతాడు. ఒకటి సామ్‌సంగ్ S23 అల్ట్రా, ఇంకోటొచ్చేసేమో ఐఫోన్ 12 ప్రో మాక్స్. ఇప్పుడు ఈ యొక్క సామ్‌సంగ్ S23 అల్ట్రా ఇప్పుడు సామ్‌సంగ్ S23 అల్ట్రాలో 200 ఎంపీ కెమెరా. సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. ఏంది బ్రో ఐఫోన్‌లో 12 ఎంపీ, 40 ఎంపీ వాడుతున్నారు. మరి సామ్‌సంగ్‌లో మాత్రం 200 ఎంపీ ఉంది. మరి ఎందుకు అంత హ్యూజ్ డిఫరెన్స్ అని ఎందుకంటున్నారు? ఇదే బెటర్‌గా 200 ఎంపీ అంటే సీ కెన్ కెమెరా ఎంత ఎంపీ ఉంది అది అనేది ట్రాష్. అలాగే మీరు చూసుకుంటే డీఎస్ఆర్ కెమెరాలు 12 ఎంపీ, 24 ఎంపీ వరకే ఉంటాయి. కానీ మీకు ఎంత క్లారిటీ ఇస్తాయి పిక్స్. అలాగే ఇది గూడా ఫోన్‌లో గూడా సేమ్. ఎంపీని చూసి 200 ఎంపీ ఉందా? 300 ఎంపీ ఉందా? 60 ఎంపీ ఉందా? అనేది మాత్రం ఇది ట్రాష్. సో, ఎంత ఎంపీ ఉందని గాదు, ఎంత ఫోటోగ్రఫీ ఎంత నీట్‌గా వస్తుంది, ఆ ఫోటోలు ఎంత క్లారిటీగా వస్తున్నాయి, నేచురల్‌గా వస్తున్నాయా, స్టెబిలైజేషన్ సాచురైజేషన్ అయ్యి వస్తున్నాయా, బావుందా అనేది మనం అది చూసుకుంటాం తప్ప ఎంపీకి చూడలేం. అలాగే మీరు ఆండ్రాయిడ్‌లో చూస్తే, మీరు ఫస్ట్‌లో చూసిన క్వాలిటీ, వీడియో క్వాలిటీ గాని, అంటే కెమెరా యూజ్ చేసి రికార్డ్ చేయడం గాని, ఫోటో తీయడం వల్ల ఫోటో తీసినా గాని మీరు ఫస్ట్‌లో ఉన్నంత హ్మ్, మంచిగా కొంత స్టేజ్‌కొచ్చేసరికి మీకు ఏ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూడా క్లారిటీ మంచిగలేదు. ఇది ఐఫోన్‌లో జూసుకుంటే మీరు అట్‌లీస్ట్ 6 ఇయర్స్ వరకు మాత్రం మీ యొక్క కెమెరా మంచిగా యూజ్ జేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ జెప్పాలంటే ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర ఒక ఐఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. వ్లాగ్స్‌కి గాని, దేనికి గాని మీరు ఏ గేమింగ్ ఛానెల్‌లోనే చూడండి, లేకపోతే ఏ వ్లాగింగ్ టూర్ అయినా గానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఐఫోన్ ద్వారా వీడియో అయితే రికార్డ్ చేస్తారు. రికార్డింగ్‌లో సామ్‌సంగ్ మించింది ఏది లేదు. ఎందుకంటే అంత న్యాచురల్‌గా మీ ఫోటో‌లని, వీడియో‌లని అది మీకు ప్రాసెస్ చేయగలవు. అలాగే మీరు చాలా డైరెక్టర్‌లు మూవీలు తీసినవి కూడా చాలా ఉన్నాయి. ఐఫోన్ ద్వారా మేము ఎట్లా తీసినామో అట్లే ఉండాలా, కొంచెం యూట్యూబ్‌కి సంబంధించిన వీడియోలు తీయాలంటే మాత్రం ఖచ్చితంగా ఐఫోన్‌కి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రీసేల్ వాల్యూ. సామ్‌సంగ్ S25 అల్ట్రా తీసుకుంటే రెండిట్లో సేమ్ డిఫరెన్స్. అంత హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. ఫస్ట్‌లో కొంటే స్టార్టింగ్‌ల. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే యూజ్ చేసిన తర్వాతకి 3 ఇయర్స్ ఆహ్, ఏదైతే సెకండ్ హ్యాండ్‌లో కూడా కాదు, ఫస్ట్ హ్యాండ్ అనే చూసుకుందాం మోడల్. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏమైతదంటే సామ్‌సంగ్ అనేది 1,70,000 ఉన్న మొబైల్ ఆల్మోస్ట్ మీకు 70,000, 80,000, ఒక్కొక్కసారి మంచి మంచి ఆఫర్‌లు ఉంటే 50,000, 60,000 కూడా వస్తది. కానీ ఐఫోన్ వాల్యూ అనేది ఎప్పుడు తగ్గదు. ఐఫోన్ ఆఫ్టర్ 3 ఇయర్స్ కొంటే కొన్న తర్వాతకి మళ్ళీ అదే మొబైల్ కొత్తది కొనుక్కోవాలనుకుంటే మామూలుగా రీసెర్చ్ చేసుకోవాలనుకుంటే 1,70,000 ఉన్నది కాస్త 1,20,000, 1,30,000 మహా ఆఫర్ ఉంటే 1,10,000 వరకు వస్తది తప్ప మీకు తక్కువలో రావడం అయితే మీరు చూడలేరు. అలాగే మీరైతే కొనుక్కుంటారు. ఈ సామ్‌సంగ్ అనేది మీకు ఈ యొక్క ప్రైస్ అనేది మీరు సంవత్సరంలోనే 3 ఇయర్స్ కూడా కాదు, సంవత్సరాల్లోనే మీకు డిక్రీజ్ అయితేనే ఉంటది. ఐఫోన్‌లో అలా ఉండదు. మీరు రీసేల్ వాల్యూగా మళ్ళీ సేల్ చేయాలన్నా కూడా మీకు మంచి ప్రైస్‌లో మాత్రం ఈ యొక్క ఐఫోన్ మనం సేల్ చేయగలం. సో, దిస్ ఈస్ ద వీడియో. సో, మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.